హ్యాపీ క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అయిపోయాక నేను పోస్ట్ చేస్తున్నాను చాలా లేట్గాను. సో మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళాము అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి బీచ్కి వచ్చేసాం డైరెక్ట్గా. బీచ్లో చాలాసేపు టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీ అంతా కూడాను. సో ఫస్ట్ చర్చ్ది రెస్టారెంట్లో అదేమి నేను తీయలేదు, షూట్ చేయలేదు. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా లాంగ్ వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండాను. అండ్ ఆఫ్టర్ చాలా లాంగ్ టైం అనమాట మేము బీచ్కి వెళ్ళాము. సో అక్కడ ఈవినింగ్ వరకు ఉండి తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. ఇంటికి వచ్చి చక్కగా జున్ను చేశాను, స్వీట్ ఎక్కడ తిననిపించి చెప్పేసి జున్ను చేసాను, చాలా బాగా వచ్చింది. సో తర్వాత ఏమో వచ్చి నైట్ డిన్నర్కి ఆర్డర్ పెట్టుకున్నాము అన్నమాట. దీపక్ పంజాబ్ దాబా అని. ఇది ఏమంత పెద్దగా ఏం సూపర్గా ఏం లేదు, పర్వాలేదు, తినొచ్చు, బాగానే ఉంది. తర్వాత ఏమొచ్చి లస్సీ చేశాను, స్వీట్ లస్సీ నేనే చేశాను. సో బయట ఎందుకని చెప్పేసి ఇంట్లో నేనే ప్రిపేర్ చేశాను, అంతా కూడా బాగుంది. బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకుంది బాగుంది నాకైతే. ఈ బిర్యానీ కన్నా జున్ను అండ్ స్వీట్ కట్ చేశాను లస్సీ, అదే బాగా నచ్చింది నాకైతే మాత్రం. సో ఇంతకీ మీ క్రిస్మస్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్లో షేర్ చేయండి తప్పకుండా. అండ్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరికీను. అండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.